నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏపీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కాసర్లగడ్డ నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఏపీ బడ్జెట్ గురించి మొత్తం డిస్కషన్ నడుస్తుంది. అంటే మొత్తం 6 గ్యారంటీలను విస్మరించారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ అందులో ముఖ్యంగా విద్య గురించి అయితే ప్రస్తావన ఉంది. మీకేమనిపించింది సార్? హైలైట్స్ ఏమనిపించినాయి? మైనస్ ప్లస్లు అంటే ఏం చెప్తారు? మేడం, దీంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివ్. ఓకే. మొత్తం నెగిటివ్ అనలేవు, కానీ మొత్తం పాజిటివ్ కూడా మనం వినలేము మేడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం ఎందుకు దించామంటే ఒక 10 రీజన్స్ కనుక మనం వెతుక్కుంటే అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు అప్పులు చేసి సంక్షేమాన్ని అమలుపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచో వైసీపీ లీడర్ జేబులో నుంచి పెట్టట్లేదు. సామాన్యుల దగ్గర ట్యాక్స్ రూపంలో పిండి దానికి సంక్షేమం అమలు చేస్తున్నారు. అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నారు. ఇలా అప్పులు చేసుకుంటా పోతే రేపు అప్పులు తీర్చాల్సింది కూడా ఆ సంక్షేమం పథకాలు తీసుకున్న వాళ్ళే కదా. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఎందుకని మిడిల్ క్లాస్కి ఆ పథకాలు రావు, ఏముండవు. కానీ ట్యాక్సులు మటుకు వీళ్ళ దగ్గర ఎక్కువ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అన్న దూరంలో మన లాస్ట్ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అలాగే కూటమి పెద్దలైనా సరే మనం పోరాటాలు చేసినాం. సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన ఏం చెప్తున్నారు? మేము సంపద సృష్టించి సంక్షేమం అమలు పరుస్తాము అని చెప్పాడు ఆయన. సో అది నిజమని చాలామంది నీబోటు నాబోటు చాలామంది నమ్మి ఓటేశాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి మీరు చూస్తే వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్కి కలెక్ట్ చేసే రెవెన్యూకి మధ్య డిఫరెన్సే దాదాపు 1,00,000 కోట్ల దాకా వస్తుంది. మరి ఆ 1,00,000 కోట్లు డెఫిసిట్ బడ్జెట్ ఏదైతే ఉందో మరి ఎక్కడి నుంచి పూరుస్తారు? మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా, లేదంటే మీరు అప్పు చేస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రోజు ఈ రోజు లేదు. ఎందుకంటే ఇచ్చే నిజంగా ఉంటే ఆ రోజు సెంట్రల్ బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఏపీకి 10,000 కోట్ల ఆర్థిక లోటు కింద మేము ఇస్తున్నాము, 20,000 కోట్లు ఇస్తున్నాను, లేదా 30,000 కోట్లు ఇస్తాం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఆ రోజు చెప్పాలి. ఆ బడ్జెట్లో మనకి ఏమి రాలో అది మనం చూసాం. మరి ఈ రోజు మీరు ఇంప్లిమెంట్ చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్ ద సెన్స్ సంక్షేమాలు కానీ లేదంటే ఇంకోటి కానీ అభివృద్ధి మీరు చేసే డెవలప్మెంట్ కానీ దాని డిఫరెన్స్ చూస్తే మనకి దాదాపుగా 1,00,000 కోట్లు వస్తుంది. మరి ఆ 1,00,000 కోట్లు ఇండైరెక్ట్గా మీరు అప్పు చేస్తున్నట్టే కదా. అంటే వైసీపీ ప్రభుత్వానికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏముంది? వాళ్ళు అప్పు చేశారు, మీరు అప్పు చేస్తున్నారు. మీరు సంక్షేమం ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు, ఎక్కడ సృష్టిస్తున్నారు? దాని మీద బడ్జెట్లో మీరు ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? నెంబర్ 2 మేడం, వీళ్ళు ఏమంటారంటే మేము సంపద సృష్టించడానికి అప్పుడే మేము రాంగులో రావడానికి మాకేం మంత్రాలు ఉంటాయా? ఒక 1 ఇయర్ టైం కావాలి, 2 ఇయర్స్ టైం కావాలి, 3 ఇయర్స్ టైం కావాలి కదా. మేము కంపెనీలతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి కంపెనీలు పెడితేనే కదా మనకి ట్యాక్స్ రూపంలో రెవెన్యూ వచ్చేది, కానీ అప్పుడే కదా మనకి బడ్జెట్ ఇదే అంటున్నారు కదా. మరి అది మీరు ఫస్ట్ ఎందుకు చెప్పాల? సూపర్ 6 ఏదైతే ఎలక్షన్ ముందు మీరు వెళ్ళారో మేము సంపద సృష్టిస్తాం, కానీ దానికి మాకు 1 ఇయర్ పట్టింది, 2 ఇయర్స్ పట్టింది, 3 ఇయర్స్ పట్టింది, అంతవరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పి అప్పుడు ట్రాన్స్పరెంట్గా మీరు ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పకుండా ఈరోజు ఆరాకోరా నిధులతో మీరు ఎందుకు సంక్షేమం అమలు పరుస్తున్నారు? మీరు చూసారు లేదు మేడం, మా శరబ్లమ్మ కాదు ట్విట్టర్లో క్లారిటీగా చెప్పింది, ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏమని? మీరు రైతుకి ప్రతి ఇయర్ 20,000 ఇస్తా అన్నారు, కానీ దానికి యాక్చువల్ బడ్జెట్ ఎంత అవుతుందో దాంట్లో 50% మాత్రమే మీరు బడ్జెట్లో ఇచ్చారు. అంటే దాదాపు 40 to 50% మంది రైతులకి మీరు 20,000 ఎకరానికి 20,000 చొప్పున ఇవ్వరా? ఎందుకు ఇది అవుతుంది అంటే మీరు అక్కడ సగం బడ్జెట్ ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు, దాదాపు 2,600 కోట్లు మీరు అంతా ఇంప్లిమెంట్ చేశారు. అసలు దానికి కావాల్సిన 4,200 కోట్లు చిల్లర కావాలి. అందులో సగం 3 సిలిండర్కి అని చెప్పుకొని పోయినా ఒక్కోసారి 4 సిలిండర్లు కూడా ఇస్తా అని చెప్పారు పెద్ద మనుషులు. కానీ అలా చెప్పుకుంటా పోయినా కానీ సగం బడ్జెట్ మీరు బడ్జెట్లో పెట్టారు కదా. ఇంకపోతే స్టూడెంట్స్ ఎంతమంది వస్తే అంతమందికి మేము చదువుకోవడానికి నెలకి ఇంతని ఇస్తామని చెప్పారు కదా, దాంట్లో కూడా మీరు ఎందుకు కొరత పెట్టారు? అంటే కొన్ని పథకాలు అసలు ఇంప్లిమెంటే చేయాల. లైక్ ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేయాలా, మహిళలకి 1,500 ఇంప్లిమెంట్ చేయాలా, 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇంప్లిమెంట్ చేయాలా. అలాగే 10 లక్షలు ఫ్రీ లోన్స్ ఇస్తా అన్నారు, ఏది డ్వాక్రా మహిళకి, అది దాని గురించి ఊసలేదు. సో కొన్ని అసలు మాట్లాడలేదు కదా. అట్లీస్ట్ మాట్లాడినవి కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పకుండా హాఫ్ ఆఫ్ ది మైండ్తోనా లేదంటే హాఫ్ ఆఫ్ ది ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అంటే రేపొద్దున వీళ్ళు ఏం చేస్తారు? మీకు అమ్మఒడి రావాలంటే ఈ కండిషన్స్ ఉంటాయి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు, మీకు కారు ఉండకూడదు, మీకు ఏసీ ఉండకూడదు, ఇలా వైసీపీ పెట్టిన కండిషన్ మీరే పెడతారా? మరి ఏంటి? అక్కడ మనకి బడ్జెట్లో స్పష్టత లేదు.
అలాగే రైతులకి ఎకరానికి 20,000 ఇస్తా అని చెప్పారు. సగం మందికే ఇస్తున్నారు కదా బడ్జెట్. రిమైనింగ్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లా? అంటే దీంట్లో ఏం చెప్తున్నారు? ఓన్లీ మా టీడీపీ రైతులకు మాత్రమే ఇస్తాం, రిమైనింగ్ పార్టీ రైతులకు ఇవ్వనంటున్నారా? ఏంటి దాంట్లో కూడా ఎందుకో క్లారిటీ మిస్ అయింది మేడం. కాకపోతే బడ్జెట్లో చెప్పుకోదగ్గ బెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద దాదాపు 30,000 కోట్లు కొంచెం ఫోకస్ చేశారు మేడం. అది మనం హర్షించదగిన విషయం. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనం ఎప్పుడు టాంచో చెప్పుకుంటున్నాం. ఎడ్యుకేషన్స్కి మన యొక్క ఇండియాలో అంత స్టాండర్డ్స్ లేవు. స్టాండర్డ్స్ మార్చాలి, సిలబస్ మార్చాలి, కొత్త కొత్త ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనం స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాం మేడం. అది వాళ్ళు తగినంత విధంగా కనుక ఎడ్యుకేషన్ కనుక ప్రాపర్ ప్లానింగ్ కనుక చేస్తే ఇంకా 30-40 సంవత్సరాలు సిలబస్ మార్చకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం మేడం. సార్ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు విషయానికి వస్తే మనకు ఆల్రెడీ కర్ణాటకలో చూసిన ఫెయిల్యూరే, ఇక్కడ వచ్చిన ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఇప్పటికీ దాని మీద విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇంకా అటు డ్రైవర్లు కండక్టర్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు ఫ్రీ బస్సు 15K అన్నారు. ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు. అంటే ఆగస్ట్ 15 అన్నారు. ఆగస్ట్ 15 తర్వాత పండగ అన్నారు. ఆ పండగలు అయిపోయినాయి. ఇంతవరకు అయితే వాళ్ళు ఫ్రీ బస్సులు ఇచ్చింది లేదు. అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారంటారా? రియలైజ్ అంటే వాళ్ళైతే హామీ అయితే యాక్చువల్గా మేడం వాళ్ళ బ్రోచర్లో పెట్టడం కానీ వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళే మేనిఫెస్టోలో పెట్టడం ఫ్రీ బస్ ఇస్తా అని చెప్పారు. అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే జస్ట్ ఒక 10 నిమిషాల పని ఇలా అనుకుంటే బస్సులు మొత్తం వాళ్ళే కాబట్టి దానికి ₹1 అవసరం లేదు కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ డిఫిషియెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఉన్న ఏదైతే డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎంతో కొంత. మరి ఎందుకు పెట్టలేదు ఏందని చెప్పి వాళ్ళకి తెలియాలి. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అయితే ఎప్పుడో ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. ఇంతమందికి ఇంప్లిమెంట్ చేయలేదు మేడం. ఇది వాస్తవం. అయితే నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకుండా ఒక సామాన్యులాగా ఒక చదువుకునే వ్యక్తిగా మాట్లాడితే నేను కాంగ్రెస్ పార్టీకి దిగే సంబంధం లేదమ్మా. నేనైతే అసలు ఉచితాలకి నేను ప్యూర్ ఎగెనిస్ట్ మేడం. ఓకే, ప్యూర్ ఎగెనిస్ట్. ఎందుకంటే సరే ఈ ఇష్యూ చూసుకున్నాం, మీరు ఉచిత బస్సు పెడదాం అన్నారు. దానివల్ల నెగిటివ్స్ ఏంటి? కష్టపడి ఒక కుటుంబాన్ని పోషిస్తున్న ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? క్యాబ్ పరిస్థితి ఏంటి? ఈరోజు చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ గాను ర్యాపిడోనో ఓలానో ఊబర్ నడుపుకుంటా కొంత ఇన్కమ్ హాస్టల్ కట్టాల్సిన కొంత ఇన్కమ్ ఇలా పార్ట్ టైం సంపాదించుకొని వాళ్ళు అవుతుంది. అంటే మనం ఇక్కడ యువతకు కానీ ఇంకొకరికి కష్టపడే నైజం నా దగ్గర ఉన్నప్పుడు దేవుడు 2 చేతులు 2 కాళ్ళు అంతా నాకు ఇచ్చినప్పుడు నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను. ఆ రూపాయిని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో నాకే తెలుసు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన రూపాయిని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. సో నాకు ఎంప్లాయ్మెంట్ చూపిస్తే నేను ₹1 సంపాదించుకోగలను. అలాంటిది ఉన్న ఎంప్లాయ్మెంట్ తీసేయటం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఇలా నేనేమన్నాండి, ఈ ఉచితాలు కరెక్ట్ కాదు. ఉచితాలు ఎలా ఉండాలి? ఒక మోతాదు వరకు ఉండాలి. ఎలా ఉండాలి? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, తప్పే లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ వరల్డ్ క్లాస్ ఎకానమీ బేస్ చేసుకొని బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా మీరు ఇవ్వండి. ఎల్కేజీ టు పీజీ వరకు ఇవ్వండి. నేనే దానికి 100% యాక్సెప్ట్ చేస్తాను. అలాగే హెల్త్ విషయంలో ఇవ్వండి, యాక్సెప్ట్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టాలి. కానీ ప్రతిదీ నేను ఫ్రీగా ఇస్తాను. అరే 50,000 దాటినట్టు నువ్వు పెన్షన్ ఇవ్వేంటి? 50,000 దాటినా కానీ అతను పని చేసుకోవాలి, అతను సత్తా ఉంది, అంతా ఉంది కదా. మరి అతను పెన్షన్ ఇవ్వాల్సింది అతను పనిచ్చి పని చేసుకోవడానికి ఎలా చేయాలి అది ఇవ్వు. ఆటోమేటిక్గా ఆయన పని చేసుకుని కష్టపడిన రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి అతను తెలుసు కదా. ఊరికి ఫ్రీగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు జేబులోంచే ఇవ్వరు, పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి ఇవ్వరు, లోకేష్ గారు జేబులోంచి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి ఇవ్వరు కదా. ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళు పంచుతున్నారు. కానీ పేరు ఎవరికి వస్తుంది? ఇక్కడ నాయకులకు వస్తుంది. ఏదో వాళ్ళ ఇంట్లో పెంచుతున్నట్టు కదా. అది అసలు ఉచితాలు అనేది సుప్రీంకోర్టు అయిన సరే ఇంకొక సామాన్య దృక్పథంతో ఆలోచించి ఇలాంటివన్నీ స్టాప్ చేయాలి. ఎంతవరకు ఫ్రీ ఉచితాలు పెట్టాలి పెట్టకూడదు దీని మీద కూడా చర్చ జరగాలి. పార్టీల్లో కూడా చర్చ జరగాలి. అన్ని పార్టీలు కలిపి ఒక ఐడియాలజీకి రావాలి. ఇంతవరకు మనం పెట్టాలి, ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకంటే ఉచితం అని చేసుకుంటా పోతే అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ అప్పులు ఎవరు తెస్తారు? నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎవరు ఎలా తెరిచింది? మళ్ళీ మీద ఇప్పుడు మీరన్నట్టు ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం సంక్షేమాలు అని చెప్పి కొంత అప్పు చేసి ప్రజలకు ఇచ్చిపోయింది. ఆ అప్పులు సంక్షేమాలు ఇచ్చిందో లేదు తెలియదు, అప్పు అయితే అందరికి ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అప్పు చేసి మనకే ఇస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అప్పులు తీరుద్దాం అని చెప్పి ఇంటెన్షన్ లేదు మేడం. ప్రభుత్వం అప్పులు తీరుద్దాం లేదు. వచ్చిన ప్రతి ప్రభుత్వం కొంత అప్పు చేయటం ప్రజలకి ఇవ్వటం, వాళ్ళు ఇంకొచ్చిన అప్పు కొత్త ప్రభుత్వం కొంత అప్పు చేయడం ఇవ్వటం. ఆఖరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం కూడా
అప్పులు చేసుకుంటానే పోతుంది తప్పించి అప్పులు తీర్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు మేడం. కానీ సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అని చెప్పేసి ఆల్రెడీ స్టేజ్ల మీద ఆయన చెప్పారు. అంటే ఆయన సంపద సృష్టించే విధంగా ఏమైనా నడుచుకుంటున్నారంటారా? ఎందుకంటే రీసెంట్ గా దావోస్ వెళ్ళారు, ఎంఓయూలు పట్టుకొచ్చిర్రు, మేము ఇంత తీసుకొచ్చామని అన్నారు. కానీ అవి ఎంఓయూల వరకే ఆగిపోయాయి, మనకు అది రూపం దాల్చలేదు అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళు మీరన్నట్టే అక్కడికి వెళ్ళినప్పుడు, దావోస్ వెళ్ళినప్పుడు, పర్యటన వెళ్ళినప్పుడు ఎంఓఎల్ చేసుకొని వచ్చా అన్నారు, కానీ ఆ ఎంఓఎల్ ఎక్కడ ఏందనే దూరం బయట రాలేదు మేడం. వాళ్ళు డైరెక్ట్ గా కూడా ప్రెస్ మీట్కి వచ్చి మాకు ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చినా కూడా ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు చెప్పుకోదలుచుకుంటే మీడియాను పిలిచి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 5 కోట్ల పెట్టుబడి వచ్చి చెప్పొచ్చు. కానీ వాళ్ళు అలా చెప్పాలా, ఎందుకు చెప్పలేదు అనేది వాళ్ళకి తెలియాలి. బికాజ్ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నార్మల్గా పానీపూరి బండి అంటే ఆర్డినరీ ఐప్యాకెట్ టీం కూడా తీసుకొచ్చి సూటు బూటు మంచిగా కుట్టించి వాళ్ళకి మంచి 5 స్టార్ హోటల్లో గవర్నమెంటే రూమ్స్ వేసి అన్ని ఎంఓయూలు జరిపి ఇన్ని ఎంఓయూలు జరిపిన బాగా బాగా మాటలు మొచ్చడి మాటలు చెప్పారు. కానీ ఒక్క ఎంఓయూ కూడా వచ్చినట్టు లేదు. సో మరి కొత్త ప్రభుత్వం కూడా అలా కనుక మనం చేస్తే ఒకవేళ రాకపోతే మనం బ్లైమ్ చేస్తారు. అలా కాదు, మనం చెప్పకూడదని మేబీ వాళ్ళు చెప్పుకుంటారు మేడం. కానీ ఒక ప్రభుత్వం, మొన్న ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన కంపెనీ రాగానే జాబ్లు అయితే రావు మేడం. ఒక 3 years ఒక ప్లాంట్ పెట్టడానికి మినిమం 2 to 3 years వెయిట్ చేయాలి. వెయిట్ చేయడానికి ఆ తర్వాత జాబ్లు వస్తాయి. అంతకుమించి ఏ ప్రభుత్వం సరే, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం సరే, పక్కన ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, ఒక కంపెనీ ఎంఓఈ అయినంత మాత్రం జాబ్లు అయితే రావు, డెఫినెట్గా టైం పట్టింది. కానీ నేను నా యొక్క సజెషన్ అయితే పార్టీలో ఏంటంటే ఫ్రీ ఉచితాలని మీరు స్టాప్ చేయండి. రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నారు. మీ ఇంట్లో లగ్జరీగా పోవడానికో మీరు అప్పులు చేసి మీ ఇంటిని నడుపుతున్నారా? నడపట్లేదు కదా. లాభాలు వచ్చిన తర్వాత మీ ఇల్లు మీ ఎవరు నడుపుతుంది కదా. అలాగే ఒక రాష్ట్రాన్ని కూడా మీరు ఇల్లులాగా ఎందుకు ఫీల్ కాలేకపోతున్నారు? రాష్ట్రానికి సంక్షేమం ఎప్పుడు అప్లై చేయాలి? మీరు రాష్ట్రం యొక్క బడ్జెట్ సర్ప్లస్ లో ఉన్నప్పుడు మీరు ఇంకా ₹1 ఎక్కువ సంక్షేమం అమలు చేయండి. రాష్ట్రమే డిఫిజిట్ లో ఉన్నప్పుడు, రాష్ట్రమే అప్పుల్లో కూరుకుపోయినప్పుడు మీరు సంక్షేమం పొద్దుగులు దాని మీద ఎలా వాడతారు? ఫస్ట్ అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చితే నెక్స్ట్ ప్లానింగ్ చేయాలి కదా. దీని మీద సుప్రీంకోర్టులో కూడా దీని మీద ఒక కట్టడి తీసుకురావాలి. అసలు అప్పులు తీసుకురావాలనేది స్టాప్ చేసి ఉన్న అప్పులు తీర్చమని చెప్పేసి టార్గెట్లు పెట్టాలి మేడం గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.